రేపే ఏకాదశి శుక్రవారము ఎంతో పవిత్రమైనటువంటి రోజు. ఏకాదశి శుక్రవారంతో కలిసి రావటం చాలా గొప్ప విశేషము. ఈ ఏకాదశిని అమలక ఏకాదశి అని చెప్పి కూడా పిలుస్తూ ఉంటారు. ఈ రోజున ఇంట్లో ఆడవాళ్ళు ఈ కూర వండితే చాలు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతోటి ధనం 4 దిక్కుల నుంచి దూసుకు వస్తుంది. మీకున్నటువంటి ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు, అప్పుల సమస్యలు అన్నీ తొలగిపోయి మీరు పట్టిందల్లా బంగారంగా మారుతుంది. కాబట్టి ఈ రోజున ఇంట్లో ఆడవాళ్ళు గుర్తుపెట్టుకొని ఈ కూరను వండండి. అలాగే తినకూడని కూరలేంటనేది కూడా వీడియోలో చెప్తానండి. ఇంకా ఈ రోజున చేయాల్సినటువంటి పూజలు కావచ్చు, పరిహారాలు కావచ్చు, ఎలాంటి నియమాలను ఆచరిస్తే విష్ణుమూర్తి లక్ష్మీదేవి యొక్క ఆశీస్సులు మన మీద ఉంటాయనేది మీరు ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు వింటే అంతా కూడా చక్కగా వివరంగా అర్థమవుతుంది. అలాగే ఇంకొంతమందికి రీచ్ అవ్వటానికి వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. రేపు ఏకాదశి శుక్రవారంతో కలిసి రావటం చాలా గొప్ప విశేషం అండి. శుక్రవారం అంటే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైనటువంటి రోజు. అలాగే ఏకాదశి కాబట్టి ఈ రోజున ప్రత్యేకంగా వెంకటేశ్వర స్వామిని కూడా పూజిస్తూ ఉంటారనమాట. కాబట్టి ఈ రోజున ప్రతి ఒక్కరూ కూడా లక్ష్మీనారాయణులను అలాగే వెంకటేశ్వర స్వామిని మీరు పూజించటం వలన మీకున్నటువంటి అన్ని రకాల ఆర్థిక సమస్యలు కావచ్చు, అప్పుల సమస్యలు, కష్టాలు, కన్నీళ్లు పూర్తిగా తొలగిపోతాయి. ఆ దైవం యొక్క సంపూర్ణ అనుగ్రహం అనేది కలుగుతుంది. ఈ రోజున చేసే పూజలకు కావచ్చు, దానాలకు కావచ్చు, ఉపవాసాలకు కావచ్చు, కోటి రెట్ల పుణ్య ఫలితం అనేది ఉంటుంది. మనకు ప్రతి నెల ఏకాదశులు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కానీ ఈ ఏకాదశి ఎంతో ప్రత్యేకమైనది. ఈ రోజు శుక్రవారంతో కలిసి వచ్చింది కాబట్టి లక్ష్మీ స్వరూపమైనటువంటి ఒక ఉప్పు ప్యాకెట్ను మీరు ఇంటికి తీసుకొచ్చుకోండి. మనకి రాక్ సాల్ట్, రాళ్ల ఉప్పు అంటారు కదండి, అది ఒక 10 రూపాయల చిన్న ప్యాకెట్ని తీసుకొచ్చుకొని మీరు ఇంటికి తీసుకొచ్చుకుంటే ఆ రూపంలో లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగు పెడుతుంది. అలా ఉప్పును తీసుకొచ్చుకొని మీరు ఒక గాజు బౌల్లో కాస్త ఎడమ చేత్తో ఒక గుప్పెడు ఉప్పును ఆ బౌల్లో వేసేసి అందులో చిటికెడంత పసుపు, అలాగే చిటికెడంత కుంకుమ, 4 లవంగాలు వేసి మీరు పూజ గదిలో పెట్టండి. అలా పూజ చేసినంతసేపు చక్కగా అలా ఉంచేసేసి తరువాత ఆ బౌల్ను తీసుకెళ్ళి మీ బీరువా కింద పెట్టుకోండి. అలా పెట్టడం వలన ఉప్పు అంటే లక్ష్మీదేవి స్వరూపము, లవంగాలు ఏంటంటే మీకున్నటువంటి ధనపరమైన సమస్యలను పూర్తిగా గ్రహిస్తాయి. పసుపు, కుంకుమ మంగళకరమైనవి, శుభప్రదమైనవి. బీరువా కింద పెట్టడం వలన ధనాకర్షణ అనేది బాగా ఉంటుంది. ఇవి ధనాన్ని బాగా ఆకర్షిస్తాయి. తాకట్టులో ఉన్న బంగారం కూడా విడిపించుకోవచ్చు. మీ బీరువాలో డబ్బు ఎప్పుడూ కూడా ఉంటుందన్నమాట. ఇక తరువాత ఈ రోజున ప్రత్యేకంగా ఉసిరి చెట్టును తాకినా, ఉసిరి చెట్టును పూజించినా కూడా కోటి జన్మల పుణ్య ఫలితము. ఈరోజు ఉసిరి చెట్టు దగ్గర ఒక చెంబుడు నీళ్లు పోసి చెట్టుకి, అలాగే ఉసిరి చెట్టు దగ్గర ఒక నేతి దీపం వెలిగించండి. ఎందుకంటే ఉసిరి చెట్టులో మనకు విష్ణుమూర్తి కొలువై ఉంటాడు. కాబట్టి ఈ ఏకాదశి రోజున ఎవరైతే ఉసిరి చెట్టును తాకి నమస్కారం చేసుకొని చెంబుడు నీటిని పోసి ఇలా ఒక దీపం వెలిగిస్తారో వాళ్లకు ఉన్నటువంటి కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, అప్పుల సమస్యలు పూర్తిగా తొలగిపోయి విష్ణుమూర్తి లక్ష్మీదేవి యొక్క సంపూర్ణ అనుగ్రహంతో కుబేరులుగా మారుతారు. అలాగే ఈ రోజున ఉసిరి దీపాలు వెలిగించినా కూడా మీకు బాగా కలిసి వస్తుంది. ఉసిరి దీపాలు అంటే చాలా ప్రత్యేకమైనవి. ఈ ఉసిరి దీపాలు ఏకాదశి రోజున వెలిగించటం వలన ఇవి ధనాన్ని బాగా ఆకర్షిస్తాయి. అఖండ రాజయోగం అనేది పడుతుంది. ఇక ఈ రోజున ప్రతి ఒక్కరూ కూడా సూర్యోదయానికి ముందుగానే నిద్రలేచి గుమ్మానికి బయట శుభ్రంగా నీటితో కడిగి చక్కగా బియ్యపిండితో ముగ్గులు వేసుకొని అష్టదళ పద్మం ముగ్గు వేసుకొని పసుపు కుంకుమలు చల్లుకోండి. తరువాత ఇంటి లోపల ప్రతి ఒక్కరూ కూడా కాస్తంత నీటిలో రాళ్ల ఉప్పు వేసి ఇల్లంతా కూడా శుభ్రంగా తుడుచుకోవాలి. ఇల్లు తుడిచేసి చక్కగా మనకు ఆ ఉప్పు నీరేంటంటే ఇంట్లో ఉన్న నెగిటివ్ని పూర్తిగా లాగేస్తుందన్నమాట. ఇక ప్రతి ఒక్కరూ కూడా తలస్నానం అనేది చెయ్యాలి. ఇక ఈ రోజున మనకు ఏకాదశి శుక్రవారంతో కలిసి వచ్చినటువంటి ఈ రోజున మీరు స్నానం చేసేటప్పుడు నీటిలో కనీసం ఒక్క పూటైనా సరే ఉసిరి కాయను కానీ లేదా ఉసిరి ఆకులను కానీ, చిటికెడంత పసుపును కానీ లేదా 4 తులసి దళాలను కానీ
ఇవి ఏవీ లేకపోతే కాస్తంత గల్లులుప్పైన వేసుకొని మీరు స్నానం చేయొచ్చు. వీటిట్లో ఏదో ఒకటి వేసుకోండి. అయితే ఈరోజు తులసి ఆకులు కొయ్యకూడదు. మీరు ముందు రోజే కోసుకొని పెట్టుకొని అవి వేసుకోవాలి అని అనుకుంటే. ఇట్లా వేసుకోవటం వలన మీకున్న అనారోగ్య సమస్యలు, దోషాలు కడుక్కొని పోయి నిండు నూరేళ్ళ ఆయుష్ పెరుగుతుంది. ఇక స్నానం చేసిన తరువాత లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి ఎరుపు రంగు వస్త్రాలు ధరించటం వలన మీకు బాగా కలిసి వస్తుంది. అలాగే ఇంట్లో పసుపు నీటిని కూడా చిలకరించాలి. ఇల్లు తుడిచిన తర్వాత ఇల్లంతా కూడా పసుపు నీటిని చిలకరిస్తే బాగా ఆర్థికంగా కలిసి వస్తుంది. అలాగే ఇంట్లో ధూపం కూడా వేయండి. ధూపం వేయటం వలన ఈ సాంబ్రాణి ధూపం అనేది దుష్ట శక్తులను బయటికి పారద్రోలుతుంది, బాగా కలిసి వస్తుంది. ఆ సువాసనకు లక్ష్మీదేవి ఆకర్షితురాలవుతుంది. ఇక ఇంటి గడపలకు పసుపు రాసి చక్కగా కుంకుమ బొట్లు అనేవి పెట్టుకోండి. గడపలు, మన ఇంటి గడప అనేది మన శరీరంలో గుండె ఎంత ముఖ్యమైనదో గడప అంత ముఖ్యమైనది. కాబట్టి గడప ఎప్పుడూ కూడా కలకలలాడుతూ ఉండాలి. అంతేకాని గడపల మీద ఎక్కి నుంచోవటము, గడప మీద పడుకోవటము, గడప మీద కూర్చొని కూరగాయలు కోయటము, తలలు దువ్వుకోవటము, బియ్యం ఏరుకోవటము, ఇలాంటి పొరపాట్లు అనేవి గడప మీద కూర్చొని ఎవ్వరూ కూడా చేయకూడదు. అలా చేస్తే మాత్రం దరిద్రం పట్టి పీడిస్తుందన్నమాట. ఇక గుమ్మానికి ఈ రోజున రావి ఆకుల తోరణం కానీ లేదా మామిడి ఆకుల తోరణాలైనా సరే కట్టుకొని మీరు ఇరువైపులా స్వస్తిక్ గుర్తులు అనేవి వేసుకోండి. స్వస్తిక్ గుర్తులు ఏంటంటే ఇంటికి ఇంటిపైన ఉన్నటువంటి నరదిష్టిని పూర్తిగా తొలగించి మీకు బాగా కలిసి వచ్చేలాగా చేస్తాయి. అంటే ఇంటికి ఎటువంటి నరదిష్టి అనేవి సోకకుండా ఇవి కాపాడుతూ ఉంటాయి. ఇక ఈ రోజున పూజలో ఎరుపు రంగు మందార పుష్పాలు కావచ్చు, లేదా విష్ణుమూర్తికి ఎంతో ఇష్టమైనటువంటి పసుపు రంగు పుష్పాలు అంటే చామంతి పూలు కావచ్చు, లేదా గులాబీ పువ్వులు కావచ్చు, ఇలాంటి మందార పూలతో మీరు చక్కగా పూజ చేసుకోండి. ఈ రోజున రావి ఆకు మీద దీపం వెలిగిస్తే మీకు 4 దిక్కుల నుంచి ధనం అనేది దూసుకు వస్తుంది. రాబడి అనేది బాగా పెరుగుతుందన్నమాట. రావి ఆకులో అంటే రావి చెట్టులో కూడా విష్ణుమూర్తి కొలువై ఉంటాడు. కాబట్టి ఈ రోజున మీరు దీపారాధన చేసినప్పుడు దీపాలు రావి ఆకు మీద పెట్టండి, మీకు బాగా కలిసి వస్తుంది. ఇంకా ఈ రోజున విశేషంగా వెంకటేశ్వర స్వామిని కూడా పూజిస్తారు. కాబట్టి ఏకాదశి పిండి దీపాలను మీరు వెలిగించినా కూడా మీకు బాగా కలిసి వస్తుంది. ఆర్థిక సమస్యలు, అప్పుల సమస్యల నుంచి ఆ 7 కొండల స్వామి బయటపడేస్తాడనమాట. ఇక గోవును తాకితే చాలా పుణ్యము. గోవు యొక్క నుదుటిను తాకి గోవుకు ఆహారంగా ఏదన్నా తినిపిస్తే ముక్కోటి దేవతల యొక్క సంపూర్ణ అనుగ్రహం అనేది కలుగుతుంది. ప్రతి ఒక్కరూ ఈ రోజున తులసి మొక్కను పూజించండి. తులసి ఆకులు కొయ్యకూడదు, కానీ తులసి మొక్క దగ్గర దీపం వెలిగించి 11 సార్లు ప్రదక్షిణలు చేసుకొని చక్కగా తులసి మొక్క దగ్గర కూడా మీరు ముగ్గు వేసుకొని చక్కగా ధూపం అనేది చూపించండి. అలాగే ఇంట్లో పూజ గదిలో కూడా చక్కగా దేవుడి పటాలకు చక్కగా శుభ్రంగా తుడిచి గంధము, కుంకుమ, పుష్పాలతో అలంకరణ చేసి పూజలో నైవేద్యంగా 2 అరటి పండ్లను కానివ్వండి, లేదా ఒక చిన్న బెల్లం ముక్కను కానివ్వండి మీరు నైవేద్యంగా సమర్పించండి. ఈ విధంగా లక్ష్మీదేవిని, విష్ణుమూర్తిని, వెంకటేశ్వర స్వామిని పూజిస్తూ ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని కానీ, ఓం నమో వెంకటేశాయ అనేటటువంటి మంత్రాన్ని కానీ 21 సార్లు జపించండి. తరువాత మీరు విష్ణుమూర్తికి, లక్ష్మీదేవికి హారతి సమర్పించి 3 సార్లు ప్రదక్షిణలు చేసి మీ యొక్క పూజను ముగించుకోండి. ఈ విధంగా ఈ అమలక ఏకాదశి రోజున చాలా సులభంగా ఇంట్లో దీపారాధన చేసుకుంటే మీకు బాగా కలిసి వస్తుంది. మరి ఇంతటి పవిత్రమైనటువంటి ఈ రోజున విష్ణుమూర్తి, లక్ష్మీదేవి యొక్క సంపూర్ణ అనుగ్రహం కోసం ఈ కూరలు వండుకుంటే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. అందులో మొట్టమొదటి కూర వచ్చేటప్పటికి బీరకాయ అన్నమాట. ఈ రోజున బీరకాయ కూరను ఎవరైతే వండుకొని తింటారో వారికి ధనలాభం అనేది విశేషంగా కలుగుతుంది. ఈ బీరకాయ కూరలో పాలు పోసుకొని వండుకుంటే చాలా మంచిది. అలాగే ఈ రోజున నేతి బీరకాయ పచ్చడి చేసుకున్నా కూడా బాగా కలిసి వస్తుంది. నేతి బీరకాయ పచ్చడి రూపంలో కానివ్వండి, లేదా బీరకాయను పాలు పోసుకొని మనం పాలు కూడా పొంగిస్తే ఈ రోజున చాలా మంచిదండి. సిరి సంపదలు పొంగి పొర్లుతాయి. ఏకాదశి కాబట్టి ఇలా బీరకాయలో పాలు పోసుకొని వండుకోవటం కానివ్వండి, లేదా లేత సొరకాయ ఒకటి తీసుకొని చక్కగా ఆ సొరకాయలో కూడా మీరు పాలు పోసుకొని వండుకోవటం వలన లక్ష్మీదేవి యొక్క సంపూర్ణ
ఆశీర్వాదం అనేది కలుగుతుంది. లేదా మీరు లేత బెండకాయలనైనా వండుకోవచ్చు అన్నమాట. బెండకాయలో మనకు జిగురు స్వభావం ఉంటుంది. ఆ జిగురు స్వభావం ఎలాగైతే ఉంటుందో మన జీవితంలోకి ధనాన్ని కూడా ఈ బెండకాయలు బాగా ఆకర్షిస్తాయి. సంపాదన బాగా పెరుగుతుంది, అప్పులు తీరుతాయి. కాబట్టి బెండకాయ కూరనైనా వండుకోవచ్చు. లేదా ములక్కాయ కూర కానీ, లేదా మునగాకు కారం కానివ్వండి, పొడులు కానివ్వండి, ఇట్లా మునక్కాయ కూరలైనా సరే మీరు వండుకొని తింటే మీకు ధనం అనేది 4 దిక్కుల నుంచి దూసుకు వస్తుంది. ఆరోగ్యపరంగా కూడా ఇవి చాలా మంచివన్నమాట. ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఈ కూరలు అంటే బీరకాయ, సొరకాయ, మునగాకు, మునక్కాయ, ఇట్లా మీరు వీటిని పాలు పోసుకొని ఈ కూరలను వండుకోవచ్చు. మునగాకును పొడి రూపంలో వండుకోవచ్చు. తరువాత ఉలువలను కూడా ఈ రోజున వండుకుంటే చాలా మంచిదండి. ఉలవ చారును వండుకొని ప్రతి ఒక్కరూ కూడా తినటం వలన ఆరోగ్యం అనేది బాగుంటుంది. ఉలవ చారు వండుకోవటం వలన కూడా మీకు బాగా కలిసి వస్తుంది. అయితే ఈ రోజున కూరల్లో ఉల్లి, వెల్లుల్లి, ఇంకా అల్లము, మసాలా దినుసులు ఇలాంటివి వేసుకోకుండా ఉంటేనే మంచిదనమాట. ఇవి వేసుకోకుండా కూరలు వండుకునే ప్రయత్నం చేయండి. వీటితో పాటుగా పొట్లకాయలను మాత్రం పొరపాటును కూడా వండొద్దు, తినొద్దు రేపు ఏకాదశి రోజున. అంటే పొట్లకాయలు మనకు పొడవుగా మనకు నాగేంద్ర స్వామి యొక్క రూపంలో ఉంటాయి కాబట్టి ఈ పొట్లకాయలను వండొద్దు, తినొద్దు. తరువాత వీటితో పాటుగా గుడ్లను కూడా ఉడకబెట్టుకొని కానివ్వండి, ఆమ్లెట్ల రూపంలో కానివ్వండి, ఈ గుడ్లను కూడా వండొద్దు, తినొద్దు. ఇక నాన్ వెజ్ చికెన్ కావచ్చు, మటన్ కావచ్చు, చేపలు, పీతలు, రొయ్యలు ఇలాంటివి నాన్ వెజ్ సంబంధించిన పదార్థాలు ఏవి వండొద్దు, తినొద్దు. అంటే ఈ పొట్లకాయలు, కోడిగుడ్డు, నాన్ వెజ్ వీటిని మాత్రం వండకుండా తినకుండా ఉంటే మంచిది. మనం చెప్పినవి వండి తినటం వలన మీకు బాగా కలిసి వస్తుంది. ఇక ఈ రోజున మగవారు గడ్డం చేయించుకోవటం కానివ్వండి, లేదా క్రాఫ్ట్ చేయించుకోవటం కానివ్వండి, హెయిర్ కటింగ్ చేయించుకోవటం కానివ్వండి, ఇలాంటి పొరపాట్లు అనేవి చేయొద్దు. మీకు దరిద్రం అనేది పట్టి పీడిస్తుంది. తలకు కూడా నూనె రాసుకోకూడదు, గోళ్ళు కత్తిరించుకోకూడదు, గోళ్ళు కొరుక్కోకూడదు నోట్లో పెట్టుకొని. ఇంకా ఈ రోజున నలుపు రంగు బట్టలు పొరపాటును కూడా వేసుకోకూడదు. ఎరుపు రంగు బట్టలు వేసుకుంటే మంచిది. ఈ రోజున రావి చెట్టు దగ్గర కూడా దీపారాధన చెయ్యండి. దీపం వెలిగించి ధూపం చూపిస్తే విష్ణుమూర్తి యొక్క సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది. రావి చెట్టు అందుబాటులో లేకపోతే వేప చెట్టునైనా మీకు తాకినా కూడా మీకున్నటువంటి బాధలు, కష్టాలన్నీ పూర్తిగా తొలగిపోయి విష్ణుమూర్తి, లక్ష్మీదేవి యొక్క సంపూర్ణ అనుగ్రహంతో మీకు ధనం అనేది బాగా కలిసి వస్తుంది. అంటే మనకెప్పుడైనా సరే కష్టం పడటం ఒక్కటే కాదండి, కష్టానికితో పాటుగా మనకు కలుసుబాటు అనేది కలగాలి అనంటే మనం ఆచరించే ఇలాంటి నియమాలు, పరిహారాలు అనేవి మనకు కలుసుబాటును తెప్పిస్తాయి, దైవం యొక్క అనుగ్రహాన్ని తెప్పిస్తాయి, చెడును దూరం చేసి మనకు మంచిని తెచ్చిపెడుతూ ఉంటాయి. కాబట్టి ఇలాంటి పూజలు, పరిహారాలు, నియమాలు అనేవి మన యొక్క తలరాతల్నే మార్చేస్తాయి. కాబట్టి చక్కగా ఇలా చేయండి. ఇందాక బీరువా కింద పెట్టమన్న ఉప్పు బౌల్ ఉంది కదా, దాన్ని మీరేం చేస్తారంటే 2 రోజులు అలాగే ఉంచేసి బీరువా కింద కాస్త ఉప్పు రంగు మారి నలుపు రంగులోకి వచ్చిన తర్వాత తీసేసి ఏదైనా ఆదివారం కానీ, శనివారం రోజు కానీ పారే నీటిల్లో పోసేసేయండి. అలా చేయటం వలన ఆ ఉప్పు బౌల్ ఏంటంటే అందులో వేసిన వస్తువులు ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ని పూర్తిగా తొలగించి మీకు ధనపరంగా బాగా కలిసి వచ్చేలాగా చేస్తాయి. ఇలాంటి నియమాలు ఆచరించండి. అర్థమైంది కదండి? ఇంతటి పవిత్రమైన ఈ ఏకాదశి రోజున ఏ కూరను వండుకోవాలి, ఏ కూరను వండుకోకూడదు, పాటించాల్సినటువంటి నియమాలు ఏంటి, అలాగే ఎలాంటి పొరపాట్లు అనేవి చేయకూడదు, ఇలాంటివన్నీ కూడా మన వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా వీడియోకి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. లైక్ చేసినప్పుడు కామెంట్స్ దగ్గర హైప్ వస్తుంది, అక్కడ మీ యొక్క పాయింట్స్ అనేవి కూడా యాడ్ చేయొచ్చు. ఇలా చేయటం వల్ల వీడియో ఇంకొంతమందికి రీచ్ అవ్వటానికి అవకాశం అనేది ఉంటుంది. మీకు తెలిసిన ఫ్రెండ్స్ ఉంటే షేర్ చేస్తే వారికి హెల్ప్ అవుతుంది. మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అనే బెల్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. కామెంట్ బాక్స్లో ఓం నమో భగవతే వాసుదేవాయ అనే కామెంట్ చేయటం వలన మీకు అంతా శుభం కలుగుతుంది. ఆయు ఆరోగ్యాలు, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. మరో మంచి విశేషంతో మళ్ళీ కలుద్దామండి. నమస్కారం.